కీర్తన గ్రంథం 32వ అధ్యాయము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమును ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాద దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోట నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకూడి. అవి నీ దగ్గర తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయములారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.